దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం కూడా చాలామంది కళాకారుల కృషి అని అందరికీ తెలుసు. దానిలో ఇంకా మన బీసీ కళాకారులు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం బీసీ కళాకారులకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి బీసీ కళాకారులు అందరూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరిని కూడా సాయం గురించి నేను తెలంగాణకి కాపల కుక్కలాగా ఉంటా, మీరందరూ కూడా రండి ఈ ఉద్యమానికి తోడునివ్వండి అని చెప్పేసానని కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి ఉద్యమాన్ని కూడా ఆయన హైజాక్ చేసి ఆయన్నే ఒక్కడు ఆయన కుటుంబం ఒక్కలే కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పిన కోణంలో తీసుకుపోయాడు. ఆ కోణంలో పోయి కనీసము అమరవీరులు ఒక 1200 మంది ఈ రాష్ట్రానికి సాధించడంలో వాళ్ళ ప్రాణాలు తెగించి కొట్లాడి వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళు అమరులయ్యారు. కనీసం వాళ్ళ కుటుంబాలను కూడా గుర్తించలేదు. అలాగే కాలుకి గజ్జగట్టి ధూమ్ధాం చేసి ఇక్కడ నలుమూలల పలుగుల రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రతిపక్షాల గొంతులను కూడా మొత్తము ఆపేసి ఈ తెలంగాణ వస్తేనే మా బతుకులు మారుతాయని చెప్పేసానని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటలను తీసుకుపోయినటువంటి ఈ కళాకారులను కూడా గుర్తించని ఎట్లా అంటే మన కేసీఆర్ గారికి దక్కుతుంది. వాళ్ళని గుర్తించలేదు, వాళ్ళకి సరైన ఎక్కడ పదవులు కేటాయించలేదు, వారిని కనీసము ఈ తెలంగాణ తీసుకురావడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు అని చెప్పేసి అని కూడా ఎక్కడ కనీస గుర్తింపు లేదు. అలాంటి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరు చేసినప్పుడు వాళ్ళకు కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మరి ఈ సాధించుకున్న దాంట్లో వాళ్ళ వాటా కూడా ఉండాలి. అలాంటి కళాకారులకు కానీ రచయితలకు కానీ ఎక్కడ కూడా చోటనివ్వలేదు. ఎందుకంటే కేసీఆర్ ఏమనుకున్నాడంటే ఎవరెవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారో వాళ్ళు ఆయనతో పాటు ఉంటే ఆయన ప్రశ్నించే అవకాశాలు చాలా ఉంటాయని చెప్పేసానని మెల్లమెల్లగా అందరిని దూరం చేసి ఆయన కుటుంబం మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏలడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీసీ రాజ్యాధికారం దిశగా అందరూ మాకు ఏ విధంగా చేతనిస్తుర్రో రేపు బీసీ రాజ్యాధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరైతే మన రాజ్యాధికారం దిశగా పోరాటానికి చేతనిచ్చిర్రో ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటాము, వారిని కూడా మేము సన్మానించుకుంటాము, వారిని కూడా సముచిత స్థానంలో గౌరవించుకుంటాము. రేపు రాజ్యాధికారం దిశలో ఇక్కడ ఉన్న వాళ్ళే రేపు క్యాబినెట్లో కూర్చోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళే శాసన మండలిలో కూర్చోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళే అసెంబ్లీలో కూర్చోవచ్చు. ఇలాంటి గౌరవాన్ని ఇచ్చి కూడా వాళ్ళని మేము గౌరవించుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం. మాతో పాటు మేము వాళ్ళతో పాటు వాళ్ళు మాతో పాటు ఆ విధంగానే బీసీ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతాం.